దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మరో తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. వేకప్ విత్ గాడ్ ద్వారా మీ అందరికీ మా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశము ఫర్గెట్ఫుల్నెస్, మరచిపోవుట. 78వ దావీదు కీర్తన 41, 42, 43 వచనాలను మనం మూలవాక్యాలుగా తీసుకున్నట్లయితే ఇలాగ వ్రాయబడి ఉంది. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయరు క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. జ్ఞప్తికి తెచ్చుకొనలేదు అంటే మర్చిపోయారు అని. ఈ మరపు అనేది సాధారణంగా మనుషులకు సంభవించేది. ఈ రోజుల్లో అయితే చిన్నపిల్లలు కూడా మర్చిపోతూ ఉన్నారు. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడేది లేక బయలుపరిచేది ఏంటంటే, మరచిపోవలసింది ఏది, మరచిపోకూడనిది ఏది. మరచిపోవడం అనే విషయంలో 2 సంగతులు దాగి ఉన్నాయి. మన జ్ఞాపక శక్తి జ్ఞానముతో కూడినదై ఉండాలి అని. కొన్ని మర్చిపోవాలి, కొన్ని మర్చిపోకూడదు. కొన్ని మర్చిపోవటం వల్ల దేవునికి మనం డిలైట్ చేస్తాం, సంతోషం కలిగిస్తాం. కొన్ని మర్చిపోవటం వలన దేవునిని డిసప్పాయింట్ చేయటం కూడా చేస్తాం. దేవుని యొక్క భావాలను మనం ప్రభావితం చేస్తాం. దేని ద్వారా అంటే ఈ మరచిపోవడం ద్వారా. ఇక్కడ 78వ కీర్తనలో భక్తుడు ఇశ్రాయేలీయుల యొక్క స్వభావాన్ని గూర్చి వివరిస్తూ ఈ 41, 42, 43 వచనాలలో వారు ఏమి జ్ఞాపకం చేసుకున్నారో, ఏమి మరచిపోయారో బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఐగుప్తు దేశంలో నుండి వారిని యువతులకి రప్పించినప్పుడు ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో, వారు ఇంకా యువతులకి రాకముందే అనేకమైన అద్భుతాలు చేసి ఉన్నాడు. అయితే అవన్నీ వారు మర్చిపోయారు. వారు గుర్తుపెట్టుకోవలసిన విషయాలు వారు మర్చిపోయారు. వారు ఏం గుర్తుపెట్టుకున్నారంటే, అక్కడ కూరగాయలు, ఉల్లిపాయలు అవి గుర్తుపెట్టుకున్నారు. భౌతికమైన ఆహారాన్ని గుర్తుపెట్టుకున్నారు. కానీ మరి అక్కడ వారు పడిన శ్రమను కానీ, అక్కడ వారు అనుభవించినటువంటి బానిసత్వాన్ని కానీ, అది ఏది హింసని కానీ అవేవి వారు గుర్తుపెట్టుకోలేదు. తిండిని మాత్రం గుర్తుపెట్టుకున్నారు. దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు వారు గుర్తుపెట్టుకోలేకపోయారు. 10 తెగుళ్ళు ఒక్కటి కూడా ఇశ్రాయేలీయులకు అంటకుండా ఆయన కాపాడింది వారు గుర్తుపెట్టుకోలేకపోయారు. అందుచేత దేవుడు ఈ మాటలు చెప్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఆయన కోపము వారి మీద రావులు కొనినట్టుగా మనం చూస్తాం. ఆయన బాహుబలాన్ని వారు మరిచిపోయినట్లుగా మనం చూస్తాం. దానికి ఫలం ఏంటంటే, ఫలితంగా దేవుడు చేయాలనుకున్నటువంటి గొప్ప కార్యాలన్నింటినీ వారు లిమిట్ చేసేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని అద్భుత కార్యాలు మరచిపోయి, బలహీనమైనవి మరచిపోవలసినవి మర్చిపోకుండా, మర్చిపోకూడనివి మర్చిపోయి పాపం చేస్తున్నామేమో. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మనల్ని మనం దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి మహిమపరుద్దాం. పరిశుద్ధుడైన మా పరలోక ప్రియ తండ్రి, అనేక మార్లు నాయనా నీవు చేసిన రక్షణ కార్యాన్ని, నీవు ఇచ్చిన జయమును, నీవిచ్చిన గొప్పతనమును, నీ సన్నిధిని ప్రభు నిత్యము కంటికి రెప్పలా మమ్మను కాపాడే నీ ప్రేమను మరచిపోయి నాయన, మాకు లేని చిన్న చిన్న బలహీనతలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని, మాకు ఇది జరగలేదు, అది జరగలేదు అని గుర్తు చేసుకుని నిన్ను డిసప్పాయింట్ చేస్తున్నామని, నీవు చేయాలనుకున్న కార్యాలని లిమిట్ చేసేస్తున్నామని మరొకసారి ఒప్పుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించి నీ కార్యముల యందు ఆసక్తి కలిగి నిన్ను మహిమపరిచే వారంగా మేము ఉండునట్లు మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.